హలో దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తాయి. మా వీడియోస్ మీకు చాలా నచ్చుతున్నాయి దోస్తులు. మాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. చాలా మంది కామెంట్స్తో రెస్పాండ్ అవుతున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. ఇక ఈ వీడియో దేని గురించి అంటే, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 18. ఇక ఈ వీడియోలో ముచ్చట ఏంటంటే, నా అల్లుడు గోవాకు పోతాడు. నా అల్లుడు పోతే మరి నా బిడ్డ కూడా పోవాలి కదా. బిడ్డ పోలేదు. ఎందుకు పోలేదు? బిడ్డ గోవాకి పోకపోతే నాకే కదా నష్టం. పుట్టింటికి వచ్చేస్తుంది, నాకు కష్టాలు మొదలవుతాయి. మరి అల్లుడు లేనప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తుంది నా బిడ్డ? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు అంత పిసపిస్తున్నది ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి అస్సలు ఏం మంచి అనిపిస్తలేదు. ఏమైంది? ప్రొద్దున లేవగానే వేసుకోబుద్ది అవుతుంది. ఏంది పిసపిస ఎందుకు అవుతుంది? అదే పొద్దున్నే మా చెల్లె ఫోన్ చేసింది. చేసిందా? ఇంకేంది? ఈ రోజంతా నీకు నాకు గోవిందా గోవిందా. వీడి వేసి మాట్లాడు కాదు, అదే ఫస్ట్ వేసి మాట్లాడిందంటే ఏదో జరిగి ఉంటుంది. ఇంకేంది? ఊడిపడుతుంది ఎప్పుడో. రెడీగా ఉండే రాని. ఏం జరిగిందట? ఏమైంది? అలా అత్త గిట్ట తిట్టిందేంది? కాదే, మా బావ గోవాకు పోదాం అనుకున్నాడు. ఎప్పటి నుంచో అనుకుంటాడు. పోనీ కదా, గైన గోవాకు పోతే నీకేమైతుంది మధ్యలో? నువ్వు కూడా మస్తు పోయినావు కదా గోవాకు. ఆడికి ఈడికి టింగమని పోతివి కదా, తిరగబోతివి కదా బాగానే. గైన పోతా అంటే ఏడుతాను ఎందుకో. ఏ కాదే, ఎప్పటి నుంచో మా చెల్లెని కూడా తీసుకుపోతా అంటాడు కదా. చెల్లెని పట్టుకపోతా అనగానే గోవా ట్రిప్ క్యాన్సిల్ అయింది ఏంది? ఏమైంది? కాదే, సడన్ గా నేను తీసుకుపోను, నేను ఒక్కనే పోతా అన్నాడట. అది ఎప్పటి నుంచో పోతా అని అన్ని రెడీ పెట్టుకున్నది పాపం. ఇప్పుడు సడన్ గా తీసుకుపోనంటే అది ఎంత ఫీల్ అవుతుంది? నువ్వేనాడన్నా తీసుకుపోయినావురా నన్ను నీ ముఖానికి? ఆడన్న కనీసం తీసుకుపోతా అని చెప్పిండు. నువ్వు కనీసం తీసుకుపోతా కాదు కదా, పోయేటప్పుడు కూడా చెప్పక చేయక జంప్ అవుతావు. పోయి ఫోన్ చేస్తాడు ఆ నుంచి, నేను గిడున్నానే దోస్తులు పట్టుకపోయిండ్రు, వారం రోజుల తర్వాత వస్తా అని. ఇప్పుడు దాన్ని తీసుకుపోనంటే ఇంక ఏడుపు దుఃఖం వస్తుంది. నాకెట్లుంటారా మరి ఎవలే మొక్కపోడా? నేను మనిషిని కదా బే, అదొకతే మనిషా? పోంతి ఇక ఏం ఫీల్ అవుతావు దానికి అని. మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా పోతారు కదా అటు ఇటు, అలా తీసుకుపోమని ఎప్పుడన్నా. ముసలితో పోతారు ఎవరన్నా? మంచిగా హస్బెండ్ తోటి ఓబుద్ది అవుతుంది ఎవరికైనా ఎంజాయ్ చేయడానికి. భర్త కన్నా ఎక్కువ ఎవరు ఉంటారే? తల్లిదండ్రులతో ఓబుద్ది అవుతుంది అనుకన్నా. బర్రె మొక్కపోడు వీడు ఎన్నిసార్లు నన్ను అవాయిడ్ చేసిండో. నువ్వు ఒక్కనివే పోతావా, నేను ఎప్పుడు రావద్దా అని అంటే, మీ అవ్వయ్యతోటి పో, మీ తమ్ముని తీసుకొని పో అని అన్నాడు. అప్పుడు నేను ఎంత ఫీల్ అయినరా వేస్ట్ ఫెలోగా. ఇప్పుడు గుర్తుకొచ్చిందా రా నీకు? ఫీలింగ్స్ వీనికి ఇప్పుడు గుర్తుకొచ్చినాయట. నా ఫీలింగ్సే కాదు వీనికి. పోని దోస్తులతో పోతే నేనెందుకు తీయని ఊకుంటా. దోస్తుల కన్నా ఎక్కువ ఇక అవ్వయ్య అని పట్టుకొని ఎన్నిసార్లు పోతాడు. నేను ఎప్పుడు అన్నా మా పుట్టింటికి ఒక రోజు పోయినా అంటే కథ ఇక ప్లాన్ వేస్తారు. ఇంట్లో వండుకొని తినడు చేతగాక నలుగురు వీక్తారు. మళ్ళీ వాడిని కూడా పిలుస్తారు. ఆ నుంచి అల్లుడు కానీ పిలిచి వీళ్ళు 5గురు కలిసి పోతారు. మరి నేను ఒక్కదాన్ని లేను, మరి నన్ను రమ్మందాం అనొచ్చు కదా. నేను అటు పోగుడు చూసి ప్లాన్ ఎత్తారు. లేకపోతే వాళ్ళు ఎటన్నా పోదామని ప్లాన్ వేసిండ్రు అనుకోండి, నన్ను పంపుతారు. ఎక్కడ లేని ప్రేమ ఉట్టుకొస్తుంది. ఇక కొన్ని రోజులు పోయి రాకపోయినవే అంటారు. మీరు పోయొచ్చిండ్రు అని ఒక మాట కూడా అనొద్దు. నేను అదైతే మా అమ్మ వాళ్ళతో నేను పోయినా అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. ఇక ఈడైతే మీ అమ్మ వాళ్ళని తీసుకుపోమను, వాళ్ళు ఏం బిక్తాండ్రు, మీ తమ్ముడు ఏం చేస్తాడు అని అంటాడు. అవుతుంది అవుతుంది. ఇక తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. ఇట్లనే వాడు అమెరికాకు కూడా ఒక్కడే పేడ చదువుకొని పోతాడు. అప్పుడు ఇలా రోగం తిరుగుతుంది. వామ్మో, అది మొత్తం ఆ చిక్కనే ఉంటుంది. అద్దదు దేవుడ పంపి దీన్ని కూడా. అయినా దాన్ని అమెరికాకు పంపించినా కూడా నాకేం పనులు లేవని నేను అనుకోవద్దట. ఆడబిడ్డ లేదని అనుకోవద్దట. 6 నెలలకోసారి 3 నెలలకోసారి అన్నీ వేసుకుంటా పంపన్నట. అప్పుడు ఇంకెక్కువ పని నాకు. ఎన్ని చేసినా ఏం చేసినా నేను ఇంట్లో వాడి చిక్కుకున్నా. ఇప్పుడు బయటకు వచ్చాడు చాలా కష్టం. మరి ఏమంటుంది మీ చెల్లి? వస్తుందటనా ఇంటికి? ఏమోనే, నేనైతే బయట పోతాను, నాకు మనసు పడతలేదు ఇంట్లుంటే. అబ్బాయి ఈడేందో తెగ ఫీల్ కాబట్టేనేమే. ఈడే పెళ్ళామేంది? ఈడే సురేష్ గారిని వేసుకొని నేను పట్టుకపోతలే అన్నట్టు ఫీల్ అవుతాడు. మరి స్వప్న వస్తుందంటే మన తెచ్చియాలే కదా. నువ్వు జంప్ అవుతా అంటే ఎట్లా? మళ్ళీ ఆ కోపం ఈ కోపం నా మీద ఉంచుతుంది. ఇన్ని ఎట్లా అన్న వేసి ఇంత చికెనో మటనో చేపలో ఏదో ఒకటి తెమ్మనాలి. అది అసలే కళ్ళు దాయిన కోతలెక్క వచ్చి దునుకుతుంది. దానికి నీ సువాసన రాలేదనుకో కథమే. ఇక కౌ సువాసన చూసి అన్నా కొంచెం కూల్ అవుతుంది. ఆ వాసన లేక ఇటు ఇది లేకుంటే కథమే. ఇక వారు స్టార్ట్ చేస్తుంది. ఇగో ఆమె వస్తుందంటే మాత్రం నేను ఫోన్ చేస్తా. ఇంటర్ ఏమన్నా తెచ్చిచ్చిపో చెప్తున్నా.
సరే సరే తెచ్చిచ్చిపోతుంది, అసలే బాధలు ఉంది, దాన్ని మంచిగా అరుచుకోవాలి వచ్చినాక. నువ్వు ఏది అడుగుతా చేసి పెట్టే కాదనకుండా. నేను ఎప్పుడు కాదన్నానని అడగకముందు వేసి పెడతా కానీ నువ్వు పోయి రాపో. ఈ ముసలిదేంద్రో గిట్లా తిరుగుతుంది ఇల్లంతా. ఇది బాధలుంది ఏంది అత్తమ్మ? యాపీ యాపీ యాపీగున్నా. ఓ ఇది సంతోషంగా ఉందట, అంటే దీనికి తెలియదేమో అసలు సంగతి. ఈ సంతోషంగా ఉన్నా బాధలు ఉన్నాయి, ఇగో ఇట్లా గిరాగిరా తిరుగుతుంది ఇంటి నిండా. ఓ అత్తమ్మ, అయ్యో దీని రోగం పాడగంట బుక్ అని పడ్డది, స్టూల్ తట్టుకొని నా మీదనే పడుతుంది. ఇక వా నా కాలు ఇరిగింది. ఏం చెప్తానవే ఊకే అత్త అత్త అని పిలిచి కావాలని నన్ను పడేసినావు కదా నీ అమ్మ. కనీసం వచ్చి లేపుడన్నా లేపుతలేదు. నిన్ను లేపేంత శక్తి నాకేడున్నది. లేపబోయి ఆయనతో నీ మీదనే పడ్డా అనుకో డబుల్ డ్యామేజ్ అవుతుంది. మెల్లగా మెల్లగా లేచా మంచంలో కూర్చోండి. మెల్ల లోపల కూర్చోండి అత్తమ్మ. అయ్యో ఏమైంది అత్తమ్మ ఇవాళ ఊకే గిట్లా పడతాండ్రు? దీనికేం పుట్టింది ఇవాళ లప్పుక్క లప్పుక్క అని పడుతుంది. యాపీగా ఉన్నా అన్నది. దీని రోగం పాడుగాను. దీనికి అసలు విషయం తెలిస్తే ఏం చేస్తావు? దీన్ని అడ్డిరిగినట్టున్నది, ఎట్లా పెట్టింది నడుము చక్క పెట్టుండ్రు అత్తమ్మ. స్టార్ట్ ఇక తిట్లు వెయిట్ చేస్తున్నా. సడన్గా గంత సైలెంట్ అయింది. వామ్మో, ఎప్పుడు సైలెంట్గా ఉన్నా నెక్స్ట్ వాయిలెంటే ఉంటుంది. దీన్ని కూల్ చేసినాకనే మాట్లాడిద్దాం. అవునత్తమ్మ యాపీ యాపీ అన్నారు, ఏంటిదా యాపీ? కొంపదీసే వల్ల యాపీ బర్త్డే ఉన్నది ఏంది? చూసిండ్రా, దీనికి ఇంకా విషయం తెలియనట్టున్నది, అందుకే గింత యాపీగా ఉన్నది. లేకపోతే యాపీ బర్త్డే అని ఇట్లా పెట్టింది ఆ ముఖం. అబ్బాబాబా ఏమన్నా స్మైలింగ్ ఫేస్. అదేంది నడుము ఇరగొట్టుకున్నా కూడా స్మైలింగ్ వస్తుంది దాని గురించి టాపిక్ ఇస్తే. కొంతసేపు నాకు కూడా తెలియనట్టు యాక్టింగ్ చేద్దాం. ఏమైంది అత్తమ్మా మళ్ళా కోసం కూర్చున్నారు? కింద పడిచిక్కిరి సప్పుడెక్క కింద కూర్చోండి, మీ సంతోషం పట్టలేకపోతాండ్రు. అదే ఏమైందంటే మెల్ల కొంచెం నిదానంగా మెల్ల చెప్పుకోండి. ఏం కాదు. నా బిడ్డ గోవాకు పోతాందట నెయ్యాలా, అది సంగతి. దీనికి అసలు విషయం తెలియదు. పొద్దున్న నుంచి ఆగమాగం బిత్తిరి అవుతుంది. అవునా అత్తమ్మ, నాకు చెప్పనే లేదు. ఏమన్నా వేసి పంపుతాం కదా మనం గోవాకు తీసుకుపోవడానికి. నువ్వేం చేసి ఇస్తావే, మంచిగా గాడనే మస్తు తినేటివి దొరుకుతాయి, తినడానికి తీసుకుపోవడం ఎందుకు? అయ్యో అవునా అత్త, మరి కనీసం షాపింగ్ చేసి డ్రెస్సులన్నా కొనిద్దాం కదా. అయ్యో అది నీకు చెప్తలేదు కానీ ఈడికి వచ్చినప్పుడల్లా గదే షాపింగ్ పోతాండి, గోవా షాపింగ్కు. నీ అమ్మ నాకు ఒక్కసారన్నా చెప్పలేదు కానీ గోవా షాపింగ్ పోతాంది వచ్చినప్పుడల్లా. మంచిగా దానికి ఇట్లనే కావాలి. ఇది చూసిండ్రా మొత్తం ఇక పోవుడు ఫిక్స్ అయినాక నాకు అప్పుడు చెప్తున్నది, రివీల్ చేస్తుంది. అవునా అత్తమ్మ, మరి నాతో ఒక్కసారి కూడా అనలేదండి స్వప్న? మీరు కూడా ఎప్పుడు అనలేరు. నీ కళ్ళు పడితే ఉంటాదే నా బిడ్డ, ట్రిప్పే క్యాన్సిల్ అవుతుంది మొత్తం, అందుకే నీకు చెప్పలే. ఆగు, నీకు అసలు నిజం తెలుస్తుంది. ఆగు, నీ రోగం తిరుగుతుంది. సంతోషపడు, ఎంత సంతోషపడతావు అంత సంతోషపడు. వామ్మో, ఇది కూడా నా మీదనే పెట్టేటట్టున్నారు కదా. అనవసరంగా ఇప్పుడు చెప్పింది మెంటల్ది. నాకు చెప్పినా కానీ క్యాన్సిల్ అయింది అనుకొని వస్తుంది. ఇక మరి మీరు కూడా పోకపోయిండ్రు అత్త వదినతోటి? ఏ గడుకోడంటే నాకు సిగ్గు అవుతుంది. చిన్న బట్టలు కట్టుకొని తిరగాలి బీచ్లల్లా. నీకు ఇష్టమే కదనే గట్ల తిరుగుడు, పైకి కనబడవు కానీ లోపలన్నీ నాటకాలే. నువ్వు ఎందుకత్తమ్మా, మీరు సూపర్ ఉంటారు ఆ డ్రెస్సులు వేసుకుంటే. నిజంగా అసలు మీరు ఈ కాలంలో ఉట్టేటోళ్ళు కాదత్త, వచ్చే జనరేషన్లో ఉట్టేటోళ్ళు. అప్పుడు మంచి అన్ని చిన్న డ్రెస్సులు వేసుకొని ఎంజాయ్ చేస్తుండే కదా. నేను కూడా గదే అనుకుంటానే, ఎప్పుడు గదే కరెక్ట్. నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు పడ్డవు కానీ బోర్ల బొక్కల మతి స్థిమితం పోయినట్టున్నది దీనికి, అందుకే మెంటల్ మాట్లాడుతుంది. ఇంకా నయం గోవాలున్నా డ్రెస్ వేసుకొని రాలేదు. అయినా అది గోవాకు పోతా అంటే ఇది గోవాలో ఉన్నట్టే ఫీల్ అవుతుంది. ఏంది టింగు మన ఎట్లా నడిచింది కథం డబేలని పడ్డది. ఇప్పుడు అసలు నిజం తెలిస్తే దీని గుండెల డబేలని ఇంకో బాంబు పడుతుంది. మరి ఫోన్ చేసిండ్రా అత్తమ్మ స్వప్నకి? ఏడనే చేద్దాం అనుకునే టైంకి వాడకొడుతుంది నన్ను. మరి నేను చేయన్నా, చేసి కనుక్కుంటా, అన్ని సర్దుకుందా, ఎక్కడి దాకా పోయిందో అడుగుతా. నువ్వు అస్సలు చేయకు. వాళ్ళిద్దరు మంచిగా ఎంజాయ్ చేస్తా ఉంటే నువ్వు మధ్యలో ఫోన్ చేసుడేంది? నేనే చేస్తా కొంతసేపు అయినాక. చెయ్యి కొంతసేపు అయినాకనే. ఇప్పుడే చేస్తే మళ్ళీ సంతోషం అంతా వీక్తుంది. ఇప్పుడే నా మీద పడతావు. ఓ 10 నిమిషాలు నా రెస్ట్ నాకు. అవును మామయ్య ఎటువంటి పొద్దు నుంచి కనబడతలేడు? మామయ్యనా నిన్ననేనే అన్నీ ఒకటి కొనుక్కొని పోయి దాన్ని గోవాకు సాగనంపడానికి పోయిండు. వేరే పెయిన్ ఎక్కిచ్చేస్తాడు. వేరే పెయినో కర్రెపెయినో ఏమెక్కిచ్చిండో తెలుస్తుంది. ఆగు కొంతసేపు ఆగు. కానీ ముసలోడు నీకు తెలవకుండా జంప్ అవుతాడే గోవాకు. వాడు ఎన్నిసార్లు పోయి వచ్చిండు ఆయన ఇప్పటికి. అవునా, మరి నిన్న పని మీద పక్కూరికి పోయిండని చెప్పిండ్రు. చెప్పినగానే నీకు అస్సలు తెలియద్దని చెప్పిండు. సిగరెట్ ఉంచమన్నాడు. సిగరెట్లు బీడీలు అన్నీ అయితే ఆగు. ఇది కింద పడి కొంతసేపు కూడా కాలేదు.
కాలు చక్కగా అయిందట ఇక మళ్ళీ ఉరుకుతాంది. స్వప్న స్వప్న, అయ్యో దీనికి ఏం పుట్టింది, కింద పడి స్క్రూ దొబ్బింది ఏంది, స్వప్న స్వప్న అని పిలుస్తుంది. అత్తమ్మా స్వప్న ఈయనే ఉన్నావే. స్వప్న స్వప్న అంటే ఏందత్తమ్మా, నేను రాననే పిలిచినా కానీ. రానని ఎప్పుడు అన్నారు అత్తమ్మా, స్వప్న స్వప్న అనే పిలిచిండ్రు. సరే ఏదోడితే కానీ నేను స్వప్నకు ఫోన్ చేయాలి, నువ్వు ఇడు ఉండకు అటేటా నవ్వు వంట చేసుకపోనాడు వంటింట్లో. నేను ఇడుంటే నీకేమైతుంది అవలేమో కదాను. అయినా ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద జలకిస్తారే నీకు, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయో నేను లైవ్లో చూడన్నా, అటు పోతే ఎట్లా నేను ఎట్లా చూడాలి. ముసలి మొక్కది దాని గురించి ఆలోచించి నన్ను కూడా స్వప్న స్వప్న అని పిలుస్తుంది, మొగుడిని కూడా స్వప్న అని పిలుస్తుందేమో, రాజుగారిని కూడా స్వప్న అని పిలుస్తుంది. ఇంటి నిండా స్వప్నాలే అవుతారు, ఇక స్వప్న లోకం అవుతుంది ఇల్లు. వినబడతలేదా చెప్తా ఉంటే, గర్వో నా బిడ్డకు ఫోన్ చేసుకుంటా నేను, రీవర్సీ లేదు ఏం లేదు. చేసుకోండి అత్తమ్మా చేసుకోండి, నేనేమినా తీయండి. అమ్మా స్వప్న. నాన్న గీడెందుకు ఇప్పుడు వచ్చిండు, ఇంకెడ పని లేదు ఏంది, నేనే హ్యాపీలా స్వప్నకు ఫోన్ చేస్తా అనుకుంటే. రా నాన్న లోపలికి రా. అల్లు లేడా అమ్మా? బయటికి వెళ్ళాను నాన్న, అదిగో అత్తయ్య అక్కడ కూర్చుంది. నమస్తే అక్కయ్య గారు. బర్రే చూసిండ్రా మా నాన్న వస్తే ఎట్లా చేస్తాందో, కావాలనే చూడనట్టు యాక్టింగ్ చేస్తాంది. ఇంట్లో సీమ చిటుక్కుమన్నా దీనికి తెలుస్తుంది, ఇప్పటిదాకా గింతసేపు మాట్లాడిన నాన్న నేను, దానికి ఏమి నవ్వన్నట్టు ఎట్లా యాక్టింగ్ చేస్తుంది చూడండి. అబ్బో దీని తెలివి చిన్న తెలివి కాదు, ఈ కింద పడ్డా మీద పడ్డా దీని బ్రెయిన్లో చిప్పు కాదు కదా, నట్టు కాదు కదా, చిన్న తునక కూడా పోదు. అక్కయ్య నమస్తే అక్కయ్య. నమస్తే ఏం సంగతి? ఏం లేదు అక్కయ్య, ఇగో పక్క ఊర్లో పని ఉంటే మధ్యలో ఒకసారి రాణిని చూసిపోదామని వచ్చిన. పట్టి చేతులతోటే ఊపుకుంటూ వచ్చినప్పుడే అర్థమైంది. నువ్వు రా నాన్న, బర్రెది అట్లే అంటది. వద్దు తల్లి, అత్తమ్మ కదా అట్లా అనద్దు నాన్న. నీకేం తెలుసు నాన్న దాని సంగతి, అది చిన్నది అనుకుంటానవా, రోజు సుక్కలు చూపిస్తుంది. అవునా బిడ్డ? నువ్వేం ఫీల్ కాకు, అది ఎన్ని సుక్కలు చూపించినా దానికి డబుల్ సుక్కలు నేను చూపిస్తా. జాగ్రత్తగా ఉండు బిడ్డ, వాళ్ళని ఏమనకు, మాటలు పడకు. ఇగో ఈ డబ్బులు తీసుకో, కొన్ని ఖర్చులోకి ఉంచుకో. నాకేమైతే నాన్న, నేను మంచిగా ఉంటా, ఎవరినేమన్నా. రాజు కూడా నన్ను మంచిగా చూసుకుంటాడు తెలుసా, ఏం కాదు, నువ్వేం రంది పెట్టుకోకు నా మీద. నేను పోయేస్తా బిడ్డ ఇక. అక్కయ్య నేను వెళ్ళొస్తా. నాన్న బాయ్ నాన్న. బాయ్ బిడ్డ. ఏం తెచ్చిండే మీ అయ్యా నీకోసం? పక్కూరు పోతుండటమ్మా, ఏం తెలియ ఇక ఇంటి నుంచి రానట్టున్నాడు, వేరే పని మీద పోయి ఇటు పొంగ నన్ను చూసిపోతా అని వచ్చిండు. నీకెందుకే మా ఏం తెస్తే నీకెందుకు దొంగముండా? మా నాన్న వస్తే కనీసం చూసుడు కూడా చూస్తలేదు, దీనికి ఎంత బల్బు ఎక్కిందంటే అంత బల్బు ఎక్కింది. కనీసం చూసి బాగున్నా అన్నయ్య ఏదో ఒకటి అనొచ్చు కదా. మా అమ్మనంతే నాన్ననంతే, ఇద్దరిని అట్లే చూస్తుంది మెంటల్ది. అసలు వాళ్ళని రావద్దు నాన్న రావద్దమ్మా అని చెప్తా నేను, ఎంత చెప్పినా వాళ్ళు వస్తారు నన్ను చూడ్డానికి, నేనే వస్తా కదా, వాళ్ళు ఎందుకు వచ్చుడు అవసరమా ఇట్లాంటి వాళ్ళ ఇంటికి? వచ్చినప్పుడల్లా పాపం మస్తు బాధపడిపోతారు. అయినా వాళ్ళు నన్ను మంచి దానిలాగా అన్నారు కానీ, వీళ్ళు ఎంత బాధ పెట్టినా నేను బాధపడుకుంటూ ఎందుకు కూర్చుంటా? నేను బాధపడితే అక్కడ వాళ్ళ మనసు బాధపడుతుంది, నేను అస్సలు బాధపడా, నేను చేసేటి నేను చేస్తా. ఏమో పైసలు ఇచ్చినట్టున్నాడు కానీ ఎన్ని కట్టలు ఇచ్చిండు, పోయి గుడ్లు కొనుక్కరాపో, గుడ్లు తిందాం. 2 ఆమ్లెట్లు వేయి, 2 గుడ్లు ఉడకబెట్టు నాకు. 10 ఉడకబెడతానే, 2 ఏం సరిపోతాయి, 10 ఉడకబెడతా, 10 ఆమ్లెట్లు ఎత్తా, సస్తవు వేడయి. అన్నీ ఎత్తి ఇటు చూడన్నా చూడలేదు కానీ ఎంత చాలా చూసిండ్రా, షవ్విటి వారేస్తుంది. డబ్బులు తీసుకుంటప్పుడు ఎప్పుడు చూసిందో ఏమో దొంగ మోకాబ్జీ. నేను ఫోన్ మాట్లాడాను కదా, యూట్యూబ్లో ఎత్తికి గోవా పాట పెట్టే, కొంచెంసేపు డ్యాన్స్ చేయబుద్ధి అవుతుంది నాకు. పెడతా, మా నాన్న వచ్చినప్పుడు మాట్లాడలేదు కానీ నువ్వు డ్యాన్స్ చేయడానికి నీకు గోవా పాటలు పెడతా నేను. హలో చెప్పులు ఎక్కడున్నాయే, గోవాకు పోయినాయా? దీని బీపీ గోళీలు ఏడపాడేనే ఏమో, తెచ్చిడ పెట్టాలి, సస్తుంది లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చి. ఏంది గోవా క్యాన్సిల్ అయిందా? ఏంది బిడ్డ అట్లాంటివి ఏంది, నాకు అంత ఎట్లో అయింది గుండెలా. గోవా ట్రిప్ క్యాన్సిల్ అయిందా? ఏంది క్యాన్సిల్ కాలేగానే అల్లుడు ఒకడే పోయిందా, నిన్ను తోలుకపోలేడా? గదేంటి బిడ్డ, నిన్ను తీసుకుపోతా అని నెలసంది చెప్పదండు, అన్ని బట్టలు కూడా కొనుక్కపోతే ఇక్కడికి వచ్చినప్పుడల్లా బట్టలన్నీ ఏం చేసుకొని ఇప్పుడు ఆయన నిన్నిడిచి పెట్టిపోవుడేందే? అయ్యో ఏడవకు బిడ్డ ఏడవకు, ఆయన అల్లుడు పోయినా నువ్వు గాడుండి ఏం చేస్తానో మరి, సపడే కరా నాన్నలు తోలుకోలరా. అత్తలేదు గిత్తలేదు, ఎవరు బాగా ఉండకు, నాన్నున్నాడు కదా, నాన్నతో వచ్చేసేయి. నిన్ను తీసుకుపోకుండా గోవా కోత ఆడు. మీ అత్త సంగతి చెప్తావు, మీ అత్త ఏందో మాట్లాడుతుంది కదా బాబులు బాగానే. ఇగో నువ్వు ఎవ్వాలి మాటి నాకు,
చక్కగా వచ్చేసేయి, ఎవ్వరికి ఏం చెప్పకుండా వచ్చేసేయి. నేను చూసుకుంటా తర్వాత ఏమైనా. వస్తుంది ఎవ్వరికి ఏం చెప్పకుండా వస్తుంది. వాళ్ళ అత్త గిట్ట ఇన్నదంటే ఈ మాటలు నిన్ను ఈడ్చి 20 టన్నులు అంటదే. ఓ అమ్మో, దీన్ని మాట్లాడియన్నా అద్దా? మాట్లాడిచ్చిన గోసనే, మాట్లాడియకున్న గోసనే. మాట్లాడితే నన్ను ఎంత తిడుతుందో. అయినా మాట్లాడియాలి, మాట్లాడిచ్చి దాని పుండు మీద కారం చల్లాలి. మా నాన్న వస్తే మాట్లాడకుండా కూర్చుంటావా? అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? గోవాకి ఏరుకున్నారట్నా? చెప్పే, ఎర్ర పేను ఎక్కిండ్రా, కర్ర పేను ఎక్కిండ్రా, తెల్ల పేను ఎక్కిండ్రా, లేకపోతే నీ జుట్టున్న పేన్ల మీద ఎక్కిపోయినరా గోవాకు? మంచిగా ఎంత మాట్లాడిచ్చినా మాట్లాడతలేదు. దీన్ని ఎట్లా మాట్లాడియాలి? అత్తమ్మ వంట అయింది, తినరా? ఎగ్గులు ఉడకబెట్టినా, 4 ఆమ్లెట్లు వేసినా, 4 ఉడకబెట్టినా. తింటనే, నాకు ఇంత ప్లేట్లో పెట్టి స్వప్న వస్తుంది. రాజుగారికి ఫోన్ చేసి ఇంత చికెను మటను పట్టుకరమ్మను. ఏమైందే, నీకు గూతనే వెళ్తలేదు? ఇప్పటిదాకా శంగడ బింగడ ఎగిరితివి కదా, మా నాన్నస్తే అంటివి కదా. పులి పోయి పిల్లి లెక్క అయినవేంది ఒకటేసారి. అవునా, స్వప్న వస్తుందా అత్తమ్మ? మరి చికెన్ మటన్ తెచ్చినాకనే మీరు కూడా తింటారా వండినాకనే? నాకు పెట్టుకురావే, అప్పటికి స్వప్న వచ్చినాక మళ్ళీ తింటా. గుడ్లు ఉడకబెట్టినా అంటివి కదా, మళ్ళీ వేస్ట్ అవుతాయి. ఎంత బాధలు ఉన్నా కూడా ఇది తిండి మాత్రం తప్పియది. వేస్ట్ అవుతాయట, వేస్ట్ గుడ్లు. ఎన్నడన్నా మన ఇంట్లో నీసు కౌసు వేస్ట్ అయిందా? అవే నువ్వు వేస్ట్ కానిస్తావా? అయ్యో, గిట్లా చేసిండేంది అల్లుడు. అల్లుడిని నేను మంచిగా అరుచుకోకపోతినా? పాపం నా బిడ్డ గోవాకు పోతా అనుకున్నది. చిన్న చిన్న డ్రెస్సులు కొనుక్కున్నది. మమ్మీ నువ్వు కూడా 2 వేసుకోవే డ్రెస్సులు, గోవా డ్రెస్సులు అంటే. సరే బిడ్డ, నాకు 2 అంటి. నేను కూడా గోవాకు వచ్చినాక వేసుకుంటా అనుకుంటి. మమ్మీ నువ్వు ఎంత మంచిగా ఉన్నవే గోవా డ్రెస్సులా అన్నది బిడ్డ. నువ్వు గోవాకు వచ్చినాక డ్రెస్సులన్నీ నాకు ఈ బిడ్డ, నేను వేసుకుంటా అని చెప్తి. ఇప్పుడు ఏ గోవాకు ఓడే క్యాన్సల్ అయ్యే. ఆ డ్రెస్సులన్నీ నాకే తెచ్చిస్తుంది కావచ్చు నా బిడ్డ. ఇక ఏమైందే రాని, నీకేం చెప్పిండే నేను? తొందర తీసుకురావే గుడ్ల కూర. మళ్ళా అది వచ్చినాక మళ్ళా కౌసు తినబుద్ధి కాదు, కడుపు నిండుంటుంది. ఇప్పుడు ఎంత తొందర తింటే అప్పుడు అంత తొందర అరుగుతుంది, తొందర తినచ్చు. పో తీసుకురా పో, గావరైతుంది ఏడ్చి. తెస్తాత్తమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అసలు? ఫస్ట్ రేపోవే, తెచ్చినాక తిన్నాక గప్పుడు చెప్తా. నాకు ఇప్పుడు ఓపిక లేదు, చెప్పేంత ఓపిక. తింటనే గింత ఎనర్జీ వస్తుంది. బాబా ఏమన్నా ఏడుస్తావా అవే అత్త? నీ ఏడుపులో కూడా గోవానట, చిన్న బట్టలట, దీనికి ఇచ్చుడట, ఇది వేసుకుంటుందట. మళ్ళీ లాస్ట్కు తిండి గోల. తిండిని మర్చిపోతే ఎట్లా? గుడ్లు ఉడకబెడితేనట తింటుందట ఇది లపలప. ఎందుకంటేనట మధ్యాహ్నం మటన్ తినబుద్ధి కాదట, అరగానట. తొందర అరగాలంటే తొందర తినాలట. ఏమన్నా పాలసీలు అవన్నీ పాలసీలు. ఇప్పుడు దీనికి నాకేం విషయమో చెప్పడానికి కాదు ఓపిక. ఇది తిన్నాక పుష్టిగా ఫుల్ ఎనర్జీ తెచ్చుకొని నన్ను తిడుతుంది చూడుండ్రి. అది గోవాకు పోకుండా ఉండడానికి కారణం నన్నే అని చెప్తుంది. దానికి ప్రొద్దున లేచినాక రాకపోతే కూడా దానికి నేనే కారణం అని చెప్తుంది. దీనికి ఎనర్జీ లేదంటుంది కదా, ఇప్పుడే ఒర్రియాలి దీన్ని. అవునత్తమ్మా, ఇంతకీ ఏం వేసుకురమ్మంటారు? ఉడకబెట్టిన గుడ్లు వేసుకురమ్మంటారా, ఆమ్లెట్లు వేసుకురమ్మంటారా? ఏదోటి వేసుకురాపోవే, ఎందుకే నన్ను గిట్ట చంపుతావు? పో. సరే. అయ్యో మళ్ళీ ఏదోటి వేసుకురా అంటే మళ్ళీ వట్టి ఉడకబెట్టిన గుడ్లు వేసుకరా అత్తివి. ఉడకబెట్టిన గుడ్లు ఆమ్లెట్లు అన్నీ వేసుకురా. ఏందత్తమ్మా వినబడతలేదు? గుడ్లు ఏమేం చేసినావు అన్ని పట్టుకురా, గంజు పట్టుకురా. నాకు కావాల్సినన్ని నేను తింటా, తర్వాత నువ్వు తిను. అట్టి గుడ్లే రేకు, ఆమ్లెట్లు కూడా పట్టుకురా. వినబడ్డదానే ఇప్పుడు? ఇప్పుడు వినబడ్డదత్తమ్మా. సరే. ఇంకా స్వప్న సుందరి దిగబడతలేదు. అది దిగబట్టుతుంది ఇక మామతో పాటు అందరు కలిసి. అప్పుడు పెద్ద డ్రామా స్టార్ట్ అవుతుంది. పిసముసల్ది ఏడ్చి ఎట్లవన్నా చూడండి. నేను ఏడ్చుడు పాడుగాను. గరేవతో గోవాకు పోకపోతే దీనికి ఏమవుతుంది? ముసలి వేషంలా గింత వేసాలు వేసుడు అవసరమా? ఇప్పుడు కాకపోతే మళ్ళీసారి పోతుంది. నేను ఏడ్చుడు పాడుగానావు. ఆయనతో చక్కెర వచ్చి కింద పడితే మళ్ళీ ఎవడు వేయాలి దీనికి? అయినా ఏడ్చి ఎందుకు అంటుంది కానీ పుష్టిగా తిన్నది. ఇప్పుడు నేను చేసినవి గుడ్లు తిన్నది. ఇక నిద్ర రాక ఏమవుతుంది? ఇక పుష్టిగా తిని పన్నది. ఇక వాళ్ళు రాగానే ఫ్రెష్గా రిఫ్రెష్మెంట్ అవుతుంది. అక్కడ ఆ పాప ఎంత ఏడుస్తుందో ఏమో. వామ్మో, దిగిండ్రో బెటాలియను. ఏంద్రో ఇది? పెట్టే బేడ అన్ని చదువుకొని వచ్చింది. ఇక పోతుందా పోదా? ఈయనే ఉంటుంది ఏంది ఆయన జీవితాంతం. ఏమైంది? ఏం చప్పుడు అది? స్వప్న వచ్చిందత్తమ్మా.
ఏంటిది ఏం రియాక్షన్ లేకుండా నిలుస్తున్నది? రండి సప్న, లోపలికి రండి. నేను ఎప్పుడు వస్తానా, నన్ను ఎప్పుడు చూసి హేళన చేద్దామని ఆలోచిస్తున్నావు కదూ, నా కోసం ఎదురు చూస్తున్నావు కదా నువ్వు. అయ్యా నీకేం పుట్టిందే, నేను నీ కోసం ఎందుకు ఆలోచిస్తే ఎదురు చూసుడేంది? ఇట్లా టార్చర్ చేస్తానేమింది నన్ను? ఆడేవడో నిన్ను గోవాకి తీసుకుపోకపోతే నా మీద పడేడితే ఏమొస్తుంది? నీ మొగుని మీ దగ్గరకు పోయేడు, మీ అత్త దగ్గరకు పోయేడు, తీసుకుపోతారు. అలా ఎందుకు అనుకుంటావు స్వప్న? రా లోపలికి రా, బయట నిల్చోకు. నేను రాను, నేను ఇక్కడే ఉంటా. నువ్వేం చేస్తావో చేసుకోపో. నువ్వు ఏడ చస్తావో చావే, నాకేంది? నువ్వు ఆడ చస్తే బయట చస్తేంది, లోపల చస్తేంది, ఏడ చచ్చినా నాకేం లేదు. నేనైతే మంచిగా కడుపు నిండా తిన్నా, రేపటిదాకా తినకుండా నడుతుంది నాకు. ఉపవాసం అయితే ఉండులేదు. ఇంకా నన్నే చూస్తుందా? అట వాళ్ళ అవ్వ దగ్గరికి పోయిందా? ఇప్పుడే ఆడ తిరగద్దు, అటు పోయినాక తిరుగుదాం. అయినా ఈ ముసలి నా కొడుకు కూడా ఎట్లా ఎడతాండ్రు చూసిండ్రా? బయట ఉండి ఏడితే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఆ ముసలి దానికి ఏమన్నా అయిందా అనుకోరా? ఉన్నారా పోయినరా ఏం పుట్టిందా అనుకుంటారు. లోపలికి వచ్చి ఏడ్చావచ్చుగా, నేను రేపు అందరు అడుగుతారు నన్ను ఏం పుట్టింది అలా. కానీ చెప్తో బాధ, చెప్పకుంటో బాధ. వాళ్ళు ఇంకో 2 గంటలు అలాగే ఉంటారు దోస్తులు, మీరు పట్టించుకోకండి. ఎలా ఉంది మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పుండ్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.